ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వం కలవరపడుతోంది. 1000 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోవడంతో పాటు శస్త్రచికిత్సలకు అయ్యే వ్యయాన్ని కూడా పెంచకపోవడంతో ఈ నెల 29వ తేదీ నుంచి నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఆందోళనకు గురైన నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలను గురువారం ఉదయం చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించింది. ఛార్జీలు పెంచి నిధులు విడుదల చేస్తేనే ఆందోళన ఆగుతుందని నెట్వర్క్ ఆసుపత్రులు స్పష్టం చేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఈ నెల 29వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నామని నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. 1000 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోవడంతో పాటు శస్త్రచికిత్సలకు అయ్యే వ్యయాన్ని కూడా పెంచకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఆందోళనకు గురైన నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలను గురువారం ఉదయం ప్రభుత్వం చర్చలకు రావాలని ఆహ్వానించింది. తమకు రావాల్సిన 1000 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయకపోవటమే కాకుండా 14 సంవత్సరాల నుంచి వివిధ శస్త్రచికిత్సలకు అయ్యే ఖర్చులను కూడా పెంచకపోవడంపై ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ నెల 29 నుంచి సేవలు నిలిపివేయాలని నిర్ణయానికి వచ్చాయి. మంగళవారం ప్రభుత్వానికి లేఖ రాయడంతో పాటు మీడియాకు లేఖను విడుదల చేశారు. తాజాగా మళ్లీ బకాయిలు 1000 కోట్ల రూపాయలకు పేరుకుపోయాయి. ఆసుపత్రులు నిర్వహించలేని దశకు యాజమాన్యాలు వెళ్లిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు 14 సంవత్సరాల నుంచి నెట్వర్క్ ఆసుపత్రులకు కనీస ఛార్జీలు పెంచలేదని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదే కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా యాజమాన్యాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు 1750 నుంచి 3300 రూపాయలకు పెంచారని, పైగా వ్యయం 25 లక్షలకు పెంచారని కూడా ఆసుపత్రుల యాజమాన్యాలు గుర్తు చేస్తున్నాయి. గురువారం జరగబోయే చర్చల్లో తప్పనిసరిగా ఛార్జీలు పెంచి నిధులు విడుదల చేస్తేనే అంగీకరిస్తామని, లేని పక్షంలో సేవలు నిలిపివేస్తామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు స్పష్టం చేశాయి.